హాయ్ వ్యూవర్స్, సూర్యని మురుగదాస్ని సౌత్ అంతటా బాగా పాపులర్ చేసిన మూవీ గజనీ. కొత్త కథ, అంతే కొత్తగా కథనం, దానికి సూర్య అవుట్ స్టాండింగ్ పర్ఫార్మెన్స్ కలగలిపి గజనీ మూవీని ఇండియన్ ఫిల్మ్ హిస్టరీలోనే ఒక కల్ట్ క్లాసిక్ మూవీగా నిలబెట్టాయి. 12 మంది స్టార్ హీరోస్ రిజెక్ట్ చేసిన ఈ మూవీ ఏకంగా 50 కోట్లకు పైగా గ్రాస్ కలెక్ట్ చేసి సంచలనం సృష్టించింది. ఇలాంటి మరిన్ని ఆసక్తికర విషయాలు ఇప్పుడు తెలుసుకుందామా? హలో ఫ్రెండ్స్, మీరు మా ఛానల్ని కొత్తగా చూస్తున్నారా? అయితే ఇలాంటి మరిన్ని మూవీ అనాలిసిస్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేస్తే మా నోటిఫికేషన్స్ ఎప్పటికప్పుడు మీకు వచ్చేస్తాయి. రమణ సినిమా తరువాత మురుగదాస్కు తమిళ్లో స్టార్ డైరెక్టర్ హోదా వచ్చేసింది. తీసిన 2 సినిమాలు సూపర్ హిట్ అవ్వడంతో తన 3వ సినిమా కూడా అంతే విభిన్నంగా ఉండాలని ఇంగ్లీష్ మూవీ మొమెంటో ఆధారంగా తన స్టైల్లో ఒక కథ రాశారు మురుగదాస్. 2003 సమ్మర్ నుండి ఇక ఈ కథని తీసుకుని తిరగడం ప్రారంభించాడు. ముందుగా తనకు బాగా పరిచయం ఉన్న తెలుగు నిర్మాతల దగ్గరకు వెళ్లాడు. తను వర్క్ చేసిన సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్లో ఈ సినిమా చేద్దామని సురేష్ బాబుని కలిసి కథ చెప్పాడు. అప్పుడు రాణా కూడా అక్కడే ఉన్నాడు. చాలా రిస్కీ కథ, ఎవరు చేస్తారు అని సురేష్ బాబు అడిగితే మహేష్ బాబుని అనుకుంటున్నా అని చెప్పాడు మురుగదాస్. ఓకే, మహేష్ ఒప్పుకుంటే మా బ్యానర్లో చేయటానికి రెడీ, రాణా ప్రొడక్షన్ బాధ్యతలు తీసుకుంటాడు అని చెప్పారు సురేష్ బాబు. మహేష్ని కలిసి కథ చెప్తే నాకు సూట్ అవ్వదని రిజెక్ట్ చేశారు. నెక్స్ట్ వెంకటేష్తో చేద్దామని ట్రై చేశారు. ఆయన ఒప్పుకోలేదు. హీరో గుండు చేయించుకోవాలి, ఒట్టి డ్రాయర్ పై కనబడాలి, ఒళ్లంతా పచ్చబొట్లు వేయించుకోవాలి అంటే ఏ స్టార్ మాత్రం రిస్క్ చేస్తాడు? నెక్స్ట్ అల్లు అరవింద్ని కలిసి పవన్ కళ్యాణ్తో చేద్దామని చూశారు. జానీ ఫెయిల్యూర్లో ఉన్న పవన్ దానిపై అస్సలు ఇంట్రెస్ట్ చూపలేదు. అయితే అల్లు అరవింద్ మాత్రం ఈ కథతో మూవీ చేస్తే వండర్స్ క్రియేట్ చేస్తుందని ఎంకరేజ్ చేశారు. ఇక తెలుగులో వర్కౌట్ అవ్వదని తమిళ స్టార్స్ వెంటపడ్డం ప్రారంభించాడు మురుగదాస్. కమల్ హాసన్ నో చెప్పాడు, విజయ్ వద్దన్నాడు. అలా 4-5 హీరోలు రిజెక్ట్ చేశారు. మొత్తం మీద 10 మంది హీరోలు వద్దనుకున్న కథ ఇది. సో అవసరమా ఇది అని మురుగదాస్కు ఒక దశలో చిరాకేసింది. ఫైనల్ గా తన ఫస్ట్ మూవీ హీరో తలా అజిత్ దగ్గరకు వెళ్లి స్టోరీ చెప్పాడు. తన టాలెంట్ ఏంటో తెలిసిన అజిత్ ఈ మూవీ చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడు. హమ్మయ్యా, అజిత్ లాంటి స్టార్ దొరికాడు. హీరోయిన్స్ గా ఆసిన్, శ్రేయ, విలన్ గా ప్రకాష్ రాజ్, మ్యూజిక్ డైరెక్టర్ గా యువన్ శంకర్ రాజా. 2004 మార్చిలో మూవీ అనౌన్స్ అయింది. టైటిల్ మిరత్తల్. అజిత్, ఆసిన్లతో ఫోటోషూట్ చేసి ఆ స్టిల్స్ మీడియాకిచ్చారు. 15 రోజుల షూటింగ్ కూడా జరిగింది. అంతలో అజిత్ ఈ మూవీ నుండి తప్పుకుంటున్నట్లు ప్రకటించడం అందర్నీ షాక్ కి గురిచేసింది. నిర్మాతతో పడలేదని, అజిత్ షెడ్యూల్స్ చేంజ్ చేయమన్నారని అలా రకరకాల గాసిప్స్ ఉన్నాయి, కానీ అదే కరెక్ట్ అని తెలియదు. మురుగదాస్కు ఏం చేయాలో పాలుపోలేదు. మాధవన్ని కలిసి కథ చెప్తే ముందు ఓకే చెప్పినా తర్వాత ఆయన కూడా రిజెక్ట్ చేశాడు. ఇక చేసేదేం లేక నిర్మాతలు ఆ మూవీ నుండి తప్పుకున్నారు. కానీ మురుగదాస్లో కసి, ఎలాగైనా ఈ మూవీ చెయ్యాల్సిందే అనే పంతం. కాక పితామగన్ ఈ 2 సినిమాలతో అటు స్టార్గా, విభిన్న నటుడిగా టాక్ ఆఫ్ ది టౌన్ అయిన సూర్యని కలిశాడు మురుగదాస్. కథ విన్నాక ఇలాంటి రోల్స్ కోసం కదా నేను వెయిట్ చేస్తోంది అని సూర్య వెంటనే ఒప్పుకున్నారు. దానికోసం ఆయన గుండు చేయించుకోవడంతో పాటు మెమరీ లాస్ పేషెంట్స్ని, మానసిక స్థితి సరిగా లేని వారిని కలిసి వారితో మాట్లాడి వారి బిహేవియర్ ఎలా ఉందో అంతా కెమెరాలో రికార్డ్ చేసుకున్నారు. ఇంటికొచ్చాక ఆ వీడియోస్ చూస్తూ వారిలా నడవడం, ఎక్స్ప్రెషన్స్ ఇవ్వడం ప్రాక్టీస్ చేసేవారు సూర్య. క్యారెక్టర్కి అనుగుణంగా తనని తాను మలుచుకోవడం ఎలానో సూర్య దగ్గర నేర్చుకునేలా కష్టపడ్డారాయన. ఇంకో పక్క శ్రియా డేట్స్ అయిపోయి తను తెలుగు సినిమాల్లో బిజీ అయిపోయింది. దాంతో నయనతారని తీసుకున్నారు. ప్రకాష్ రాజ్ కూడా బిజీగా ఉండడంతో విలన్ పాత్ర ప్రదీప్ రావత్కు వెళ్ళింది. మ్యూజిక్ డైరెక్టర్గా హరీష్ జైరాజ్. అలా అన్ని కార్యక్రమాలు ముగించుకుని ఫిబ్రవరి 11, 2005లో సూర్య మురుగదాస్ల ఫస్ట్ మూవీ ప్రారంభమైంది. టైటిల్ గజనీ. చెన్నై, ఏవిఎం స్టూడియో, లండన్లలో షూటింగ్. స్విట్జర్లాండ్లో 2 పాటలు చిత్రీకరించారు. కరెక్ట్ ప్లానింగ్తో 92 వర్కింగ్ డేస్తో సినిమా అంతా కంప్లీట్. బడ్జెట్ 10 కోట్లు. ఈ సినిమాలో సెకండ్ హీరోయిన్ గా చేసిన నయనతారకు అస్సలు పాటలు లేవు. అయితే చంద్రముఖి హిట్ తరువాత తనకి బాగా క్రేజ్ రావడంతో జూన్లో తన మీద ఒక స్పెషల్ సాంగ్ పిక్చరైజ్ చేశారు. అలానే ఇందులో హీరోయిన్ పేరు కల్పన.
అంతరిక్షంలో అడుగుపెట్టిన తొలి భారతీయ మహిళగా చరిత్రకెక్కిన కల్పన చావ్లా గౌరవార్థం మురుగదాస్ తన హీరోయిన్కు ఆ పేరు పెట్టారు. ఇక పోస్ట్ ప్రొడక్షన్ కూడా పూర్తి చేసుకుని తెలుగు, తమిళ్, మలయాళంలో 2005 సెప్టెంబర్ 29న రిలీజ్ అయింది గజని. ఒక మాదిరి అంచనాలతో సినిమాకెళ్లిన వారికి మైండ్ పోగొట్టింది గజని. 15 నిమిషాలకు ఒకసారి గతం మర్చిపోయే షార్ట్ టర్మ్ మెమరీ లాస్ ఉన్న హీరో క్యారెక్టర్ వింతగా అనిపిస్తుంది. దాని వెనుక ఫ్లాష్ బ్యాక్ ఎమోషనల్ గా కట్టిపడేస్తూ కొన్ని చోట్ల ఏడిపించేస్తుంది. ఫ్లాష్ బ్యాక్ అంతా ఒకేసారి చెప్పకుండా మధ్య మధ్యలో చూపించడం ఆడియన్స్ ని ఉత్కంఠకు లోను చేసి కథలో ఇన్వాల్వ్ అయ్యేలా చేస్తుంది. ఇలాంటి కొత్త కథ కథనంలో కూడా హీరో ఎలివేషన్స్ ఉన్నాయి. ఎక్సలెంట్ లవ్ స్టోరీ ఉంది. అద్భుతమైన సంగీతం ఉంది. సినిమాలో ఏది హైలైట్ అంటే సూర్య ఉన్న ప్రతి సీను హైలైటే. డైరెక్టర్ మురుగదాస్ ఒక నార్మల్ రివెంజ్ ప్లాట్ కు ఈ మెమరీ లాస్ అనే ఎలిమెంట్ జోడించడం వల్ల చాలా ఫ్రెష్ స్టోరీ అనిపించింది. అలానే తన స్క్రీన్ ప్లే అండ్ టేకింగ్ బ్రిలియంట్ గా ఉంటుంది. ఎన్నో కష్ట నష్టాల కోర్చి ఈ సినిమా తీసిన ఆయనకు వన్ ఆఫ్ ది టాప్ సౌత్ డైరెక్టర్స్ హోదా కల్పించి అద్భుత ఫలితాన్ని అందించింది. చాలా మంది టాప్ హీరోలు ఈ సినిమాని రీమేక్ చేయమంటూ లేదా తమతో కథ రెడీ చేయమంటూ ఆయన వెంటపడ్డారు. ఈ సినిమాలో ఆయన తరువాత టెక్నికల్ గా హరీష్ జయరాజ్ స్ట్రాంగ్ పిల్లర్ గా నిలుస్తారు. తన పాటలు సూపర్ హిట్. హృదయం ఎక్కడున్నది సాంగ్ కొన్నాళ్ల పాటు సౌత్ అంతా వీర విహారం చేసింది. మన తెలుగులో అయితే ఆ సాంగ్ ని రింగ్ టోన్ గానో కాలర్ ట్యూన్ గానో పెట్టుకోని వారు చాలా అరుదు. అలానే తన బ్యాక్గ్రౌండ్ స్కోర్ ప్రతి సీన్ కు ప్రాణం పోసింది. హీరోకు అందించిన సిగ్నేచర్ థీమ్ మ్యూజిక్ ఏదో హాలీవుడ్ మూవీ చూస్తున్న ఫీల్ కలిగిస్తుంది. అలానే ఆసిన్ ఇంట్రడక్షన్ సీన్ కు అందించిన ఆర్ఆర్ మనసుకు హాయినిస్తుంది. అసలు సూర్య ఆసిన్ల మధ్య వచ్చే లవ్ ట్రాక్ మొత్తానికి వచ్చే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వన్ ఆఫ్ ది గ్రేట్ అని చెప్పొచ్చు. ఇక సూర్య తన యాక్టింగ్ చూస్తుంటే మనం ఇలాంటి క్యారెక్టర్ వదులుకున్నామా అని ఈ సినిమా రిజెక్ట్ చేసిన 12 మంది బాధపడడం ఖాయం. అసలు ఒక హీరో ఇలాంటి పాత్రని అంతలా రక్తి కట్టించడం అంటే సూర్యకు హ్యాట్స్ ఆఫ్ అనుకోవాల్సిందే. ఎందుకంటే తన నటన గురించి ఆ ఎక్స్ప్రెషన్స్ గురించి మాటల్లో చెప్పుకోలేం కాబట్టి. మెమరీ లాస్ పేషెంట్ గా అద్భుత అభినయాన్ని ప్రదర్శించిన ఆయన ఒక బిజినెస్ మ్యాగ్నెట్ గా చాలా హుందాగా రిచ్ గా ఉంటాడు. అలానే ఒక లవర్ గా చాలా సాధారణంగా కనిపిస్తాడు. ప్రతి క్యారెక్టర్ కు ఒక వేరియేషన్ చూపించి నటనలో శిఖరాలు అధిరోహించారు సూర్య. ఈ సినిమా ఆయన్ని సౌత్ అంతటా పాపులర్ చేసింది. ఒక సూపర్ స్టార్ హోదా కల్పించింది. తెలుగు, తమిళ్, కర్ణాటకలో తన మార్కెట్ ని అమాంతం పెంచేసింది. ఈ సినిమా హిందీలో రీమేక్ చేస్తూ తనతో పాటు కొన్ని రోజులు ఉండి యాక్టింగ్ లో సలహాలివ్వాలని అమీర్ ఖాన్ సూర్యని కోరాడంటే సూర్య యాక్టింగ్ ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. నెక్స్ట్ కల్పనగా ఆసిన్ ఈ ఒక్క సినిమాతో చిరకాలం గుర్తుండిపోతుంది. ప్రదీప్ రావత్ తన విలనితో భయపెట్టగా నయనతార, పృథ్వీరాజ్ సపోర్ట్ గా నిలిచారు. ఇలా ఆడియన్స్ ని అమాంతం ఆకట్టుకుంది గజని. విశేషం ఏంటంటే ఈ సినిమా రిలీజ్ అయ్యాక అది ఓన్లీ అర్బన్ ఆడియన్స్ కే అని రివ్యూలు రాశారు. కానీ బీసీ సెంటర్స్ లో కూడా గజని దుమ్ము రేపింది. ఇక గజని బాక్సాఫీస్ విషయానికొస్తే 126 కేంద్రాల్లో 50 రోజులు, 62 కేంద్రాల్లో 100 రోజులు ప్రదర్శించబడిన గజని టోటల్ గా 50 కోట్లకు పైగా గ్రాస్ కలెక్ట్ చేసింది. రజనీకాంత్, శంకర్ల మూవీస్ కాకుండా 50 కోట్లు కొట్టిన ఫస్ట్ సౌత్ ఇండియన్ మూవీ గజని. ఈ సంవత్సరం టాప్ 3 మూవీగా, అలానే ఆల్ టైమ్ టాప్ 3 తమిళ్ మూవీగా రికార్డు సృష్టించింది. 2005లోనే చంద్రముఖి, అపరిచితుడు బ్లాక్ బస్టర్ అయి రికార్డులు సృష్టిస్తున్న టైంలోనే గజని రిలీజ్ అవడంతో ఈ మూవీ బాక్సాఫీస్ పై అప్పట్లో పెద్దగా ఫోకస్ చేయలేదు. కన్నడ, మలయాళంలో కూడా గజని సూపర్ హిట్ గా నిలిచింది. ఇక తెలుగులో అల్లు అరవింద్ గజని రైట్స్ ని 3 కోట్లకు కొనగా ఏకంగా 10 కోట్ల షేర్ కలెక్ట్ చేసి డబ్బింగ్ చిత్రాల్లో హైయెస్ట్ ప్రాఫిట్స్ తెచ్చిన మూవీగా గుర్తింపు తెచ్చుకుంది. 42 కేంద్రాల్లో 50 రోజులు, 18 కేంద్రాల్లో 100 రోజులు ఆడింది గజని. తెలుగులో రజనీకాంత్, కమల్ హాసన్ల తరువాత అత్యధిక మార్కెట్ ఉన్న హీరో సూర్య. దానికి ఊతమిచ్చింది గజని. ఈ సినిమా విజయంతో అంతకు ముందు సూర్య తమిళ్ మూవీస్ అన్ని తెలుగులో వరుసగా డబ్బింగ్ అవుతూ వచ్చాయి. లగాన్ మూవీలో అమీర్ ఖాన్ తో నటించిన ప్రదీప్ రావత్ గజనీలో విలన్. హిందీలో అమీర్ ఖాన్ కు ఈ సబ్జెక్ట్ సూట్ అవుతుందని ఆయనతో చెప్తే
గజిని మూవీ చూసిన అమీర్ హిందీలో రీమేక్ చేశారు. దాన్ని కూడా మురుగదాసే డైరెక్ట్ చేయగా హిందీలో ఆల్ టైమ్ హిట్ గా నిలిచింది. కన్నడలో ఉపేంద్ర రీమేక్ చేస్తానని ప్రకటించి ఎందుకనో చేయలేదు. గజినీలోని తన నటనకు గాను దేశమంతా ప్రశంసలు పొందారు సూర్య. అవార్డ్స్ పరంగా అదే ఇయర్ అపరిచితుడు ఉండడంతో విక్రమ్ కు అవార్డ్స్ దక్కాయి. హీరోయిన్ ఆసిన్, మ్యూజిక్ డైరెక్టర్ హరీష్ జైరాజ్, సింగర్ కార్తిక్ ఫిల్మ్ఫేర్ అవార్డ్స్ అందుకోగా 9 తమిళనాడు స్టేట్ ఫిల్మ్ అవార్డ్స్ కొల్లగొట్టింది గజిని. సూర్యని నటుడిగా సౌత్ సూపర్ స్టార్ గా నిలబెట్టిన గజిని తన లైఫ్లో ఎప్పటికీ మర్చిపోలేని బెస్ట్ ఫిల్మ్.